హలో అండి, నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే, ఈ బ్యాక్ పెయిన్కి స్మోకింగ్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే రిలేషన్ ఉందనే చెప్తాను. ఎందుకంటే ఎస్పెషలీ ఎవరైతే క్రానిక్ స్మోకర్స్ ఉంటారో, అంటే ఎక్కువ మోర్ దెన్ 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, ఎవరైతే కంటిన్యూస్ క్రానిక్ స్మోక్ చేస్తుంటారో వాళ్ళల్లో ఏం జరుగుతుందంటే ఎస్పెషలీ వీళ్ళకి ఈ అంటే మనకి బ్యాక్లో ఎస్పెషలీ వెన్నుపూసలు అనేది ఉంటాయి, అంటే వర్టిబ్రే అంటుంటారు. ఈ వెన్నుపూసకి వాళ్ళకి క్రమేణా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నట్టు. సో ఎప్పుడైతే వీళ్ళకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో తగ్గడం వల్ల వీళ్ళకి ఎర్లీ డీజెనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వెన్నుపూసలు అనేది జనరల్గా మనకి అరుగుదల అనేది ఒక ఏజ్ తర్వాత, ఆఫ్టర్ 50 ఇయర్స్ కావచ్చు, 60 ఇయర్స్ తర్వాత జనరల్గా ఏజ్ రిలేటెడ్ అరుగుదల అనేది చూస్తుంటాం. కానీ ఎవరైతే క్రానిక్ స్మోకర్స్ ఉంటారో వాళ్ళకి ఎర్లీగా ఈ వెన్నుపూసల అరుగుదల అనేది మనం చూస్తుంటాం అన్నట్టు. సో దాంతో ఎప్పుడైతే ఈ వెన్నుపూసలు అరుగుతుంటుందో ఆటోమేటిక్గా వీళ్ళకి డిస్క్, ఈ రెండు వెన్నుపూసలకు మధ్య ఏదైతే డిస్క్ ఉంటుందో ఆ డిస్కులు కూడా మెల్లమెల్లగా అరుగుదలకి లోనవ్వటము, దాని మూలాన వీళ్ళకి ఈ డిస్క్ రిలేటెడ్ పెయిన్ కావచ్చు, ఈ వెన్నుపూసలో బోన్ రిలేటెడ్ పెయిన్స్, దాని నుంచి ఈ డిస్క్ వీక్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళకి డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల కూడా వీళ్ళకి నరం మీద ప్రెషర్ రావటము, ఇటువంటివి అనేది కొంచెం త్వరితగతంగా వీళ్ళకి ఈ పెయిన్స్ అనేది చూస్తుంటాం అన్నట్టు. సో దట్ కంపల్సరీ ఎవరైతే స్మోకర్స్ ఉంటారో వాళ్ళు అవాయిడ్ చేయడము చాలా వరకు ఉత్తమం అన్నట్టు. సో ఈ బ్యాక్ పెయిన్కి అండ్ స్మోకింగ్కి దెర్ ఇస్ ఎ డెఫినెట్ రోల్ అనేది అయితే ఉందండి.